హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే నైట్ ఉన్న గిన్నెలన్నీ కూడా అయితే వాష్ చేస్తాను అనమాట. ఇంకా టిఫిన్కి వచ్చేసి మార్నింగ్ నేను కొంచెం పిండి ఉంటే టిఫిన్ వచ్చేసి ఇంకా ముందు రోజు పిండి అయితే కొంచెం అయితే మిగిలిందండి. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పిండి 3 అట్లయితే వచ్చిందనమాట. డాడీకి టిఫిన్ వద్దని చెప్పారు, బయట అయితే తినేస్తానన్నారు. ఇంకా మా వరకు అయితే చెప్పేసి ఒక అట్లయితే వేసాను అనమాట. మొత్తం ఇది మాడిపోయింది శుభ్రంగా. దాని ఎడ్జెస్ అవి కొంచెం బాగున్నాయి. అయితే నేను తినేసి మిగిలిన 2 అట్లయితే వేసేసి టీ అయితే తాగేస్తున్నాను అనమాట. నేను ఆ పిండి అయితే అట్లా వేసేసుకుని అయితే అందరం తినేసాము. ఇంక ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 30 అయితే అయ్యింది. నేను ఇంకా వంట స్టార్ట్ చేయలేదు. రోజు ఈ టైంకి అయితే వంట అంతా అయిపోయి నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయేదాన్ని. కానీ ఈరోజు ఫస్ట్ నేను ఫ్రెష్ అయిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ టైంకి నేను ఫ్రెష్ అవ్వడం వంట మొత్తం అన్నీ ఫినిష్ అయిపోయాయి. కానీ ఈరోజు కొంచెం చిన్న చిన్న పనులు అవన్నీ ఉండడం వల్ల ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత వంట చేద్దాంలే అనుకున్నాను. ఇంకా నాకు కూడా పుల్లు చిరాగ్గా ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంక ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేయాలి. మా ఇక్కడికి కూడా ఆకలేసేస్తూనే ఉంటుంది. నాకు కరెక్ట్గా ఇప్పుడు 12:20 అయితే అయిందనమాట. ఒక పక్కనేమో రైస్ పెట్టేస్తాను, ఇంకొక పక్కేమో పప్పు ఆవకాయ అయితే పెట్టేసి ఇంకా మిగిలిన పనులన్నీ కూడా చేస్తాను. అవి ఏమేమిటి అని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. బ్లాగ్ అయితే బాగుంటుంది, ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్టే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పడుకున్నాడండి, స్నానం చేపిస్తాను కదా. ఇంకా నేనైతే ఒక పక్కనేమో రైసు, ఇంకొక పక్కేమో సాంబార్ అయితే పెట్టేశాను అనమాట. అదే పప్పు పెట్టేశాను. ఈ పక్కనేమో పప్పు అవుతుంది, ఈ పక్క రైస్ అవుతుంది అనమాట. సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసి ఈ పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దీన్ని తీసి అయితే పక్కకు పెట్టేశాను. ఇంక వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసిన చెత్త అంతా ఇక్కడ ఉందనమాట. ఇంక దీన్ని బయట పాడేసి ఒకసారి కౌంటర్ టాప్ అంతా తుడిచేయాలి. ఈ లోపు అన్నం కూడా పొంగొచ్చి స్టవ్ మీద అయితే పడిపోయింది. కుక్కర్ వాటర్ కూడా చిమ్మేసింది అనమాట. ఇంక ఇదంతా కూడా నేను క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రూట్స్ అవి తెచ్చుకోవడం వల్ల అనుకుంటా ఈగ చూడండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి అనమాట. ఇదిగో ఇక్కడే 3 వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి పసుపు ఇంకా సాల్ట్ అయితే మిక్స్ చేశాను వాటర్లో. ఇది వేసి కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే తుడుచుకుంటాను. ఇలా చల్లేస్తాను, ఇలా చిలకరించేసి అప్పుడు ఇంకా స్పాంజెస్ అయితే తుడిచేస్తాను. ఈలోపు అన్నం అయితే ఉడికిపోతుంది. కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి. ఇంకా అన్నం కూడా అయిపోయింది, అన్నం కూడా ఉంచేసాను. ఇంక ఇప్పుడు నాకున్న పెద్ద పని ఏంటంటే కనుక ఇదిగోండి, డాడీ అయితే రైస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఒక 2 డేస్ అయితే అయిపోయింది. 2 డేస్ కాదు, సండే ఏమో తీసుకొచ్చారు. ఇంకా దీన్ని ఇక్కడే ఉంచుతాను అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని అయితే ఖాళీ చేసేయాలి. ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడికి తెచ్చేసాను కదా. ఈ రైస్ బ్యాగ్ అయితే ఇక్కడికి తెచ్చాను కదండి. ఇప్పుడు దీనిలో ఉన్న రైస్ ఏం చేయాలంటే కొన్ని తీసి, అంటే ఏ రేషన్ రైస్ అదేం కలపకుండా కొన్ని తీసి ఒక క్యాన్లో అయితే వేసేస్తాను అనమాట. క్యాన్లో వేసేసిన తర్వాత మిగిలిన రైస్ ఏదైతే ఉంటుందో దానిలో రేషన్ రైస్ అయితే కలిపేసి నేను ఒక డబ్బాలో అయితే వేసి పెట్టేసుకుంటాను. అప్పుడు నేను ఆ డబ్బాలో వేసిన రైస్ అయిపోయిన ప్రతిసారి ఆ క్యాన్లోంచి ఈ రైస్ అయితే తీసుకుని వాడుకుంటాం. ఒకవేళ ఎప్పుడైనా స్పెషల్గా కర్రీస్, స్పెషల్గా ఏమైనా బిర్యానీ అలాంటివి చేయాలనిపించినప్పుడు ఇంక ఈ క్యాన్లో వేసి ఈ రైస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కలిపేసానంటే కనుక మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. మాకు కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు కదా అని చెప్పేసి కొన్ని రైస్ అయితే తీసి పక్కకి అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు కొన్ని పాత రైస్ అయితే ఉన్నాయి, వీటిలో రేషన్ రైస్ అయితే కలిపేసి నేను ఒక డబ్బాలో వేస్తాను. ఆ డబ్బా చూపిస్తాను, ఆ డబ్బాలో అయితే వేసేసుకుంటాను. అప్పుడు అయిపోయిన తర్వాత ఈ క్యాన్లోకి ఇందులో ఉన్న రైస్ అయితే తీస్తాను అన్నమాట. ఇవి నార్మల్ రైస్ మంచిగా ఉన్నాయి. 1 2.5 వచ్చాయి. ఈ రేషన్ రైస్ అయితే కలిపిస్తాను. అందులో 2.5 వేసాను కదా, ఇంకా ఎక్స్ట్రా వేస్తాను అన్నమాట.
ఇంక ఇప్పుడు కలిపేస్తాం. ఇదిగోండి ఇంత నింపుగా అయితే ఇవన్నీ తీస్తాను. ఇక దీన్ని మూత పెట్టేసి దాన్ని అయితే కిందకి తోసేసాను అల్మారా కిందకి. ఇంక ఇప్పుడు ఇంత రైస్ అయితే మిగిలింది. ఇంక ఈ బకెట్ ఫుల్గా అయితే రేషన్ రైస్ అది ఇది కూడా కలిపేస్తాను అనమాట. స్టవ్ మీద అయితే కూరగాయలు ఇంకా అవుతూ ఉన్నాయండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఈ కూరగాయలన్నీ అయిపోయిన తర్వాత పప్పు అలాగే చింతపండు పులుపు వేసేసి సాంబార్ పౌడర్ వేసేస్తే సాంబార్ మరిగిపోద్ది. ఇదిగోండి ఒక వారానికి సరిపడైతే కలిపేసాను. పక్కన అయితే పెట్టేస్తున్నాను వీటిని. ఇంకా ఒక 5-6 కేజీల వరకు ఇందులో మిగిలాయి. ఇంకా రేషన్ రైస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మూట కట్టేసి ఈ అల్మార్ కిందకైతే పెట్టేస్తాను. రైస్ మూటలు ఇవన్నీ కూడా సర్దేశాను. ఇంక ఈ లోపు అయితే కూరగాయలు అన్నీ కూడా మగ్గిపోయినాయి అనమాట. ఇంకా పప్పు అయితే ఓపెన్ చేసి చూసేసి ఇంకా వేసేయడమే చింతపండు పులిపేసి. ఇందులో అయితే ఆనపకాయ వేస్తానండి. ఆనపకాయ కొంచెం ముద్రగా ఉన్నట్టయితే అనిపించింది నాకు. ఆనపకాయ కొంచెం ముద్రగా ఉన్నట్టు అనిపించి ఇంకా వేస్తాను అనమాట. కరెక్ట్ విజిల్స్కి ఆపేసాను. కరెక్ట్గా 4 విజిల్కి ఆపేసాను. లేకపోతే ఇదంతా కూడా మాడిపోయేది. ఇంకొక విజిల్కి నాకు తెలిసి మంచిగానే అయిపోయింది అనమాట. కొంచెం చింతపండు పులుపు అంతా వేసి ఇంక ఈ పప్పు అయితే అందులో వేసేస్తాను. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంక ఇందులో వేసేయడమే. అది ఇదే ఇందులో వేస్తాను. ఇది తీసుకెళ్ళి అందులో సాంబార్ అయితే తాలింపు కూడా వేస్తాను. ఇంకా చెల్లి కూడా తినడం అయితే స్టార్ట్ చేసింది. మా మహిగడైతే లేవలేదు. ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. బౌల్లో వేసుకుని అయితే తింటాను ఈరోజు సాంబార్ రైస్. ఇంకా నేనైతే బౌల్లో రైస్ అంతా వేసేసుకుని అయితే తెచ్చేసుకుంటున్నానండి. మా మహిగడు వంట తొందరగా అయినప్పుడు ఫాస్ట్గా అయితే పడుకుని పోయాడు అనమాట వాడు. నేనైతే తినేసానండి. మా మహిగడైతే ఇంకా లేవలేదు. 2 అయితే అయిపోయింది టైము. అసలు నేను పడుకో అని చెప్పినా సరే ఆడు పడుకునేవాడు కాదు. కానీ ఈరోజు పాపం స్నానం తొందరగా అయిపోయింది. అలాగే మార్నింగ్ కూడా టిఫిన్ మంచిగానే తిన్నాడు. అందుకేమో వాడికి నిద్ర వచ్చేసి ఇంకా పడుకుని పోయాడు అనమాట. ఇంకా నేను తినేసాను. వాళ్ళు లేచే వరకు వాడి కోసం అయితే వెయిట్ చేయలేదు. వాళ్ళ పిన్ని వాళ్ళతో తింటాడని చెప్పేసి ఇంకా నేను తినేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ అయితే ఉండాలి. ఇంకా ఈ నారింజ మిఠాయి అయితే ఉందనమాట. ఇంక ఇదైతే తినేస్తాను ఇప్పుడు నేను. ఫోన్ ఛార్జింగ్ అంతా లేదు. మళ్ళీ ఇప్పుడైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి. ఇంకా అదంతా అయితే చూసుకుంటాను. మా మహిగడ లేచాక మళ్ళీ అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంకా వాడైతే లేచింది 2:30కి అయితే లేచాడండి. ఇంకా లేచిన తర్వాత కొంతసేపు అయితే ఆడించాను అనమాట. ఇంకా ఆడించేసిన తర్వాత ఇంకా సాంబార్ రైస్ అయితే వెజిటేబుల్స్ అవేమీ లేకుండా కూడా తీసుకెళ్ళిపోయాను అనమాట. నేను తినిపిస్తానని చెప్పేసరికి ఇంకా లేదు నేనే తింటానని చెప్పేసి అయితే వాడు అన్నాడు. ఇంకా వాడికి ఫుడ్ అంతా పెట్టేసి కొంతసేపు ఆడించేసిన తర్వాత ఇంకా వాడైతే టీవీ చూసుకుంటూ స్నాక్స్ అయితే తింటూ ఉన్నాడు అనమాట. ఇంకా నేనైతే టీ తాగేసాను. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్కి స్నాక్స్ ఏమీ లేవు అనుకుంటానే ఉన్నాము. ఈరోజు శుక్రవారం అయితే మార్నింగ్ వచ్చారు. మళ్ళీ అయితే వచ్చారనమాట. ఏంటి చెల్లి నేను తీసుకొచ్చావేటి నీకు మనకా ఓకే. ఇది నీకెవరు కొన్నారు? అంకుల్ ఈ అమ్మాయికి నాకు సంబంధం లేదు. మీరు ఇచ్చారంట. ఇక్కడ బాగున్నాయి. ఏంటి ఇట్ల పేరేంటి? శనక్కాయలు. అదా 5 రూపాయలు. ఇదిగోమ్మా వాటర్ ఇస్తాలే. ఇది బట్టి ఇంకా బయట అయితే కూర్చున్నాం కదండి. ఇంకా శనగలు అవన్నీ కూడా తినేసి అయితే చెత్త అంతా వేసాం అనమాట. ఇంకెలాగా అయితే అయిపోతుందని చెప్పేసి ఇంకా వాకలంతా అయితే తుడిచేస్తున్నాను. ఇంకా మా చెల్లి అయితే మొక్కలకి అన్నట్లకి అయితే నీళ్ళు అయితే వేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మయ్య నాకు ఆర్డర్ ఇస్తున్నాడు అలా తుడు ఇలా తుడు అని చెప్పేసి. గుడ్ ఈవినింగ్. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6 అయితే అయ్యిందండి. నాకు 6 అయ్యేసరికి వాకలంతా తుడిచేసాను. అలాగే వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసాను అనమాట. ఇంకా మా మహిగర్ కూడా స్నానం అయితే అయిపోయిందండి. ఈరోజు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉంది కదా.
ఇంకా అందుకని చెప్పేసి తొందరగా పనులన్నీ ఫినిష్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు కర్రీ అయితే వచ్చేసి పొటాటో ఫ్రై లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా యూట్యూబ్లో చూసి రెసిపీ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకనంటే కనుక సాంబార్ చాలా ఉందండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంత సాంబార్ అయితే మిగిలింది. వెజిటబుల్స్ అన్నీ కింద ఉంచేసి దీన్ని అయితే ఎలా ఉంచారు. కొంచెం అంత చింతపండు పులుపు వేసిస్తే ఇది పప్పు అంతా కిందే ఉంది కాబట్టి ఇంక సాంబార్ అయితే అయిపోతుంది. ఫస్ట్ రైస్ అయితే పెట్టేసి ఇంకప్పుడు దీని సంగతి అయితే చూసి పొటాటోలు కూడా చేసేస్తాను అనమాట. స్టవ్ మీద అయితే అన్నం పెట్టేశానండి. ఇంక ఈ పక్కేమో బంగాళదుంపలు అయితే తీసాను దీన్ని ఫ్రై చేయడానికి. పొటాటో ఫ్రై అయితే చేసాను అనమాట. వేడివేడిగా ఉంది. అన్నం కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ సాంబార్ను కూడా కొంచెం వేడి చేసి కొంచెం చింతపండు పులుపు అయితే వేసాను అనమాట. ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా కొంచెం నీట్గానే ఉంది, మరి అంత నీట్గా ఉందని చెప్పను నేను. ఇంక ఇక్కడ ఈ కౌంటర్ ఇది గ్యాస్ స్టవ్ ఉంది కదా, ఇదంతా పొద్దున్న రైస్ పొంగింది, అలాగే పప్పు కూడా కుక్కర్ విజిల్ అంతా చిమ్మేసి బయటకైతే వచ్చిందనమాట. ఇంకా దీన్ని ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటాను నేను. ఇప్పుడే వంట అయిందనమాట, వేడిగా ఉన్నాయి. ఎవరు స్పైడర్? నువ్వే స్పైడరా? నువ్వేనా స్పైడర్వి? మరెవరు స్పైడర్? తీసేసి చేస్తే ఇది అవ్వదన్నమాట. ఇదిగోండి ఇదంతా అయితే క్లీన్ చేస్తాను. మా బుల్లి దెయ్యం. నేను వంట అంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకుని ఫ్రెష్ అయిపోతే వచ్చానండి. ఇంకా మా మైకర్కి అయితే అన్నం పెట్టేశాను అనమాట. నేను ఫ్రెష్ అయ్యి రాగానే ఇంక ఈలోపు మ్యాచ్ అయితే కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఎంఐ ఇంకా జీటీ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అది చూసుకుంటూ అయితే అన్నం తినేస్తున్నాను. ఇంకా నేను కూడా కొంచెం అన్నం రైస్ అయితే అంతా పెట్టేసుకుని అయితే వచ్చాను. ఇంకా మా మహిగడైతే వాళ్ళ పిన్ని తింటా ఉంటే వాళ్ళ పిన్ని దగ్గరికి మళ్ళీ వెళ్ళి అయితే తింటా ఉన్నాడు అనమాట. ఇంక ఈలోపు డాడీ అయితే వచ్చారు. మా మహిగడ 2 రోజుల నుంచి గోరింటాకు పెట్టమ్మా అని చెప్పేసి అయితే అడుగుతున్నాడని చెప్పేసి ఇంకా డాడీకి అయితే చెప్పాను. కోన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వాడికైతే కోన్ పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ డాడీ దగ్గర అయితే డాడీ స్వీట్ ఇంకా హాట్ అయితే తీసుకొచ్చారనమాట. స్వీట్స్ మేము ఏమైనా తినడానికి తీసుకురా డాడీ అని చెప్పేసి అంటేని ఇంకా ఇవి తీసుకొచ్చారు కదా, ఇంకా వాడైతే స్వీట్స్ ఫేవరెట్ అనమాట వాడికి. ఇంకా నాకు కూడా స్వీట్ ఇవ్వమ్మా అని చెప్పేసి అడిగేసరికి ఇంకా నేను కూడా వాడికి ఒక స్వీట్ అయితే తీసిచ్చాను. నేను వాడైతే హాఫ్ అయితే తినేసామండి. ఇంకా నేను ఫుడ్ అయితే తొందరగా తినేసాను కదా, మ్యాచ్ కూడా కొంతసేపు అయితే చూసేసిన తర్వాత ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే ఇంకా వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇంట్లోకి వెళ్ళి ఈవినింగ్ కడిగిన గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా అయితే సర్దేసుకుంటున్నానండి. నెక్స్ట్ డేకి గిన్నెలు కొన్ని బయట పెట్టాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. మేము భోజనం అంతా చేసిన గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా గిన్నెలన్నీ బయట పెట్టాలని చెప్పేసి కొంచెం అన్నం కొంచెం కర్రీ అయితే మిగిలి అనమాట. ఇంకా అవైతే బౌల్లోకి అంతా తీసేసి ఇంక ఈ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేస్తున్నానండి. సాంబార్ అంతా అయిపోయిందనమాట. ఈ జస్ట్ పొటాటో ఫ్రై కొంచెం అంతా మిగిలింది. రైస్ కూడా ఒక మనిషికి సగం సరిపోయేంత అయితే మిగిలిందనమాట. ఇంకా సరేలే రేపు మన కుక్కకైనా వేద్దామని చెప్పేసి అయితే కొంచెం రైస్ ఉంది కదా అని చెప్పేసి అయితే దాన్ని తీసేసి బౌల్లోకి అయితే వేసేసి ఇంక వచ్చిన గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేస్తున్నాను అనమాట. కౌంటర్ టాప్ అంతా కూడా చాలా నీట్గా అయితే తుడిచేసుకున్నానండి. మా హైగడు కొన్ని గిన్నెలు సర్దడానికి హెల్ప్ అయితే చేయడానికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. అదంతా ఏం రికార్డ్ అవ్వలేదు. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేసిన తర్వాత ఇంకా రైస్ ఎంత మిగిలిందని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి పెసరపప్పు అయితే నానబెట్టాను అనమాట, పెసరట్లు వేద్దాం అని చెప్పేసి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోటైతే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్.